బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎల్నినో కారణంగా వర్షాలు తక్కువ కురుస్తాయని ఇంకా మరి ప్రచారం అయితే జరుగుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం వాతావరణం మాత్రం ఇక అలా కనిపించడం లేదు. నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో మరి ఇక ఋతుపవన ద్రోణి కూడా దాని ప్రభావం వల్ల అయితే తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు వెల్లడించినటువంటి సమాచారం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిధిలోని పలు ప్రాంతాలలో మోస్తారు వర్షాలు కురిసే సంకేతాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఆకాశం మేఘాకృతమై ఉండడంతో ఇలాంటి ప్రాంతాల్లో అయితే ఉన్నట్టుండి ఉరుములు మెరుపులు ఉధృతమయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. తుఫాను తరహా ఈదురుగాలులు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందున గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్నటువంటి ప్రజలకు ఈ వర్షాలు కాస్త ఊరటనిచ్చి ఉష్ణోగ్రతలను తగ్గించనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి 72 గంటల వ్యవధిలో ఇక మరి ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో అయితే విస్తారంగా కాకుండా చెదురుమదురుగా జల్లులు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే రాయలసీమ ప్రాంతంలో పిడుగులు పడే తీవ్ర ముప్పు కూడా ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వర్షం కురిసే సమయంలో గొర్రెల కాపరులు, రైతులు, సామాన్య ప్రజలు ఆరు బయట లేదా చెట్ల కింద నిలబడకుండా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నప్పటికీ రాయలసీమలోని కొన్ని జిల్లాలలో అయితే పగటిపూట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. తెలంగాణలోని కొన్ని జిల్లాలతో పాటు రాజధాని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రానున్న 3 రోజులు కూడా ఆకాశం నిండుగా అయితే మేఘాకృతమై ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఈదురుగాలులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తారు జల్లులు పడవచ్చు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున వాహనదారులు, ప్రయాణికులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు తెలియజేస్తా ఉన్నారు. వర్షపాతం తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ రైతులు తమ యొక్క విత్తనాలు ఏదైతే విత్తనాలు చల్లేటువంటి పనులు కావచ్చు, ఎరువుల పిచికారీ విషయంలో కూడా స్థానిక వాతావరణ నివేదికలను పరిగణలోకి తీసుకొని ఇక మరి తగినటువంటి నిర్ణయాలు తీసుకోవాలని అయితే అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు. లోతట్టు ప్రాంతాల్లో స్వల్పంగా నీరు నిలిచే అవకాశం ఉండడంతో ప్రజలు కూడా అవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచిస్తూ ఉన్నారు. ఉరుములు మెరుపులకు సంబంధించేటువంటి అవకాశం ఉన్నందున కూడా చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.